ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 1వ తారీఖు వచ్చింది కదా, స్టాఫ్ అందరికి శాలరీస్ ఇవ్వాలి. బీరువా తాళాలు నీ దగ్గరే ఉన్నాయి కదా, వెళ్ళి క్యాష్ తీసుకురా. సరే బావగారు. వెళ్ళి రెడీ అయ్యండి. థ్యాంక్ యూ. ఏకంగా నా చీర కొంగి పట్టేసుకున్నారు. ఒక్క రోజుల్లో ఎంత ఫాస్ట్ అయిపోయారేంటి? వదలండి, ఎవరైనా చూస్తే బాగోదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేనే నీ చీర కొంగు పట్టుకోలేదు. ఆ, సరే. నిజంగా పట్టుకోలేదు. ఓకే. చెప్తే నమ్మవా? నీ చీర కొంగు అక్కడ తగులుకుంటే తీశాను. నమ్మానులేండి. నువ్వు నన్ను నమ్మలేదు. నమ్మాను అంటున్నాను కదా. చీర కొంగు పట్టుకొని లాగడం అంటే ఇది. అర్థమైందా? అర్థమైంది. నువ్వు ఇంకా నమ్మడం లేదు కదా? ఏం చెప్తే నమ్ముతావు? మీరేమీ చెప్పనవసరం లేదు. ముందు వెళ్ళి రెడీ అవ్వండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఆంటీ, ఎలా వచ్చావంటి మనీషా? లక్ష్మి నన్ను కొట్టడం మీరు చూశారని నాకు తెలుసు. చూశాను, కానీ ఆ టైంలో నీకు ఎదురుపడ్డం బాగోదని. ఇప్పుడు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నేనేం చేయాలి? పంపదీసి బీరువాల డబ్బులు ఇవ్వాలా? 1, 2 కాదు, 10 లక్షలు. అంత డబ్బు ఎలా ఇవ్వను? నా మీద అందరికీ అనుమానం వస్తుంది. డబ్బులు వద్దాంటీ, హారం ఇవ్వండి. ఏ హారం? లక్ష్మి రాకముందు మిత్ర లక్కీకి చేయించిన హారం. అమ్మో, అది అస్సలు ఇవ్వను. లక్కీ అన్నా, లక్కీకి సంబంధించిన వస్తువులన్నా మిత్రకి ప్రాణం. అవి పోయాయంటే నా ప్రాణం తీసేస్తాడు. ఆ నేరం మీ మీదకి రాకుండా చూసుకుంటాను. బీరువా తాళాలు నా దగ్గరే ఉన్నాయి. బీరువాలో పెట్టిన హారం పోయిందంటే నేరం నా మీదకే కదా వస్తుంది. రాదు. హారం తీసుకుని బీరువా తాళాలు జాను దగ్గర పెట్టేద్దాం. అంటే నా కోడలి మీదకి నేరం నెట్టేస్తావా? అది మీ కోడలని మీరు ఒప్పుకున్నట్టు లేదా? హారంతో నా అవసరం తీరిపోతుంది. ఆ హారం పోయిందంటే ఆ నేరం జాను మీదికి నెట్టేసి మీరు జానుని వదిలించుకోవచ్చు. ఒక్క దెబ్బకి 2 పిట్టలాంటి. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ ఇంట్లో వివేక్ ఉన్నాడు కదా, వాడికి తెలియకుండా జాను రూమ్లో బీరువా తాళాలు ఎలా పెట్టేది? సింపుల్ ఆంటీ. కాసేపట్లో వివేక్ ఆఫీస్కి వెళ్తాడు. వివేక్ ని సాగనంపటానికి జాను ఇంటి బయటికి వెళ్తుంది. ఆ గ్యాప్లో తాళాలు తన రూమ్లో పెట్టేద్దాం. ముందు ఆహారం అయితే ఇవ్వండి. ఏదైనా తేడా జరిగితే నా మీదకి రాదు కదా. అంతా నేను చూసుకుంటాను ఆంటీ, త్వరగా ఇవ్వండి. సరే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? క్లయింట్తో చిన్న మీటింగ్ ఉందండి. ఇదయ్యాక ఆఫీస్కి వెళ్దాం. క్లయింట్ని ఆఫీస్కి పిలవచ్చు కదా. వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తానన్నారు. ఏ, మీకేమైనా ప్రాబ్లమా? నో మేడం, చైర్మన్ మీరు కాబట్టి మిమ్మల్ని ఫాలో అవడమే నా డ్యూటీ. ప్లీజ్ అండి, చైర్మన్ మేడం ఇవేమీ వద్దు. నాతో ఇంట్లో ఉన్నట్టే క్యాషువల్గా ఉండండి. రండి వెళ్దాం. హాయ్ అండి. హలో.
ఈయన మా హస్బెండ్ Hi. మిత్రానందన్ గారు. హాయ్ సార్, హలో, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. షల్ వి స్టార్ట్? ఓకే. వాట్ హ్యాపెండ్ మేడం? నథింగ్. మీ ప్రెజెంటేషన్ మాకు బాగా నచ్చింది. ఫర్దర్ మ్యాటర్స్ గురించి మీ ఆఫీస్కి వచ్చి మాట్లాడతాం. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, ఆఫీస్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ఏమైంది మీకు? ఎప్పుడు చూడనట్టు ఎందుకు నా వంకే చూస్తున్నారు? నేను క్యాజువల్గానే చూశాను. లేదు, మీరు కావాలనే చూశారు. అరే, నువ్వు క్యాజువల్గా ఉండమన్నావని నేను క్యాజువల్గానే ఉన్నాను. మీరు అలా చూడడం వల్ల నేను డిస్టర్బ్ అయ్యాను. ప్రెజెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాను. అంటే నేను చూడడం కూడా తప్ప? కళ్ళు ఆర్పకుండా చూడడం తప్పే. నాకు ఇబ్బందిగా అనిపించింది. అది నీ ప్రాబ్లం. సరే పదండి. ఎక్కడికి? ఆఫీస్కి. నాకు కాఫీ తాగాలనుంది. ఇప్పుడే కదా తాగారు. ఇంకో కాఫీ తాగాలనుంది. ఎన్ని కాఫీలు తాగుతారు? హలో, నేను కాఫీ కోసమే ఉందాం అనుకున్నా, నీతో టైం స్పెండ్ చేయాలని కాదు. Excuse me. 2 coffees, please. ఇదిగో ఈ హారం తీసుకో. ఇది చాలా కాస్ట్లీ హారం. దీన్ని అమ్మి ఆ పార్వతికి ఎంత ఇవ్వాలో, లాయర్కి ఎంత ఇవ్వాలో సెటిల్ చెయ్యి. డబ్బులు ఇస్తావనుకుంటే హారం ఇచ్చావంటి మనీషా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నీ పుణ్యమా అని నా బ్యాంక్ అకౌంట్ ఎంటీ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.